జీ కొండూరు మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మరో 4 నిందితుల అరెస్టు చేశామని అడిషనల్ ఎస్పీ వివి నాయుడు తెలిపారు. ఈ నెల 14వ తేదీన ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. జీ కొండూరుకు చెందిన మైనర్ బాలిక వీరపనేని గూడెం స్నేహితురాలి ఇంటికి వచ్చి అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే 8 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం అన్ని ప్రాంతాల్లో గాలించామని అడిషనల్ ఎస్పీ వివి నాయుడు తెలిపారు. 17వ తేదీ కేసరపల్లి వద్ద బాలికను వదిలి వెళ్లారని, ఆ పాప ఆటో ఎక్కి ఎక్కడికో వెళ్లాలో తెలియక అనుమానాస్పద స్థితిలో ఉండటాన్ని గమనించిన ఓ ఆటో డ్రైవర్ మాచవరం పోలీస్ స్టేషన్లో అప్పగించాడన్నారు. 2 మైనర్లుతో సహా 8 మంది ఉన్నారని ఆయన చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వీరపనేని గూడానికి చెందిన ఉయ్యూరు నవీన్ కుమార్, పరస సంజయ్ వర్ధన్, పరస రాజేష్, కొండేటి అనిల్ ను అరెస్టు చేశామని అన్నారు. అందరికీ తెలిసిందే, ఈ నెల 13వ తేదీ వీరపనేనిగూడెం గ్రామంలో ఒక మైనర్ బాలిక తప్పైందని మరుసటి రోజు ఫిర్యాదు చేయగా దానిపైన మన ఆత్కూరు ఎస్ఐ గారు వాళ్ళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే ఆయన దర్యాప్తు చేయడం, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ మెయిన్ హనుమాన్ జంక్షన్ సిఐ గారు, మన గన్నవరం సబ్ డివిజనల్ అధికారి చలసాని శ్రీనివాస్ గారు, అలాగే ఆత్కూరు ఎస్ఐ వీళ్ళు టీమ్స్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఇంకా లాస్ట్కి అమ్మాయి కోసం వెతుకుతున్నారని ముద్దాయిలకి తెలిసి ఆ అమ్మాయిని 17వ తేదీ నైటు మన కేసరపల్లి జంక్షన్ దగ్గర వదిలేయడం, అమ్మాయిని ఆటోలో ఎక్కితే ఆటో డ్రైవర్కి సరైన సమాధానం అంటే ఎక్కడికి వెళ్ళాలనేది కాకుండా విజయవాడ వెళ్ళాలని, అక్కడ మళ్ళీ అక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాక ఎక్కడ వెళ్ళాలమ్మా అంటే రామర్పాడని, మహానాడని ఈ విధంగా చెప్పడం వల్ల ఆ డ్రైవరు మాచవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, అప్పటికే మన పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని గురించి లుక్అవుట్ సర్క్యులర్ అంటే ఈ అమ్మాయి ఫోటో, ఇట్లా తప్పైన వివరాలు ప్లస్ ఎస్ఐ గారి కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ పేరెంట్స్ నెంబర్లు ఉన్నటువంటి లుక్అవుట్ సర్కిల్ కనిపించినందువల్ల దాన్ని చూసి పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని గుర్తుపట్టి ఎస్ఐ గారికి, ఆత్కూరు ఎస్ఐ గారికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం వల్ల వాళ్ళు పోలీసు వాళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయి అప్పటికి నీరసంగా ఉండడం వల్ల ఆ రోజు నైట్ బాగా లేట్ అయింది, మిడ్ నైట్ అవడం వల్ల నెక్స్ట్ డే ఉదయము మళ్ళీ ఎస్ఐ గారు వాళ్ళ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఏమై అంటే హాస్పిటల్ చేస్తామండి గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించడం, కొద్ది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక అమ్మాయి జరిగిన విషయాలన్నీ చెప్పడం పైన ఉమెన్ ఎస్ఐ గారు కేసు నమోదు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా తెలిసింది ఏంటంటే 8 మంది ముద్దాయిలు దీంట్లో పార్టిసిపేట్ చేశారని, దాంట్లో 2 మైనర్లు, మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు. దాంట్లో ఒక A51 అనిల్ అనే అతను ఇల్లు ఇచ్చాడు, అతను దీంట్లో అమ్మాయి పైన అత్యాచార విషయంలో పార్టిసిపేట్ అవ్వలేదు కానీ మిగతా అందరూ పార్టిసిపేట్ అయినారు. కానీ ఆయన ఇల్లు ఇచ్చారు వాళ్ళకి. వీరపనేనిగూడెం దగ్గర 2 మైనర్లు 2 మేజర్లు, 2 మైనర్లు ఫస్ట్ ఇది చేశారు అమ్మాయిని, తర్వాత 2 మేజర్లు చేశారు. తర్వాత ఇక్కడ కేసరపల్లికి తీసుకొచ్చినాక అనిల్ అనే అతని ఇంటిలో ఒక రూమ్ని వాళ్ళకి ఆశ్రమంగా ఇవ్వడము, అక్కడ మిగతా 5 మంది, 3 ప్లస్ అక్కడ 2 ఎవరైతే చేశారు మేజర్లు, మొత్తం 5 మంది ఆ అమ్మాయితో శారీరకంగా కలిసినారు అనేది చెప్పడం జరిగింది. దర్యాప్తులో టెక్నికల్గా అదేవిధంగా సీసీ ఫుటేజెస్ మిగతా అన్నీ వెరిఫై చేసుకున్నాక వాళ్ళ ముద్దాయిలు ట్రేస్ చేయడము, దాన్ని ఆ ట్రేస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడంలో మేము డిఎస్పీ గారు, హనుమాన్ జంక్షన్ సిఐ గారు, ఆత్కూరు ఎస్ఐ గారు వాళ్ళ టీం బాగా పనిచేయడం, నాకు కోఆపరేట్ చేయడం వల్ల నాకు దర్యాప్తు సమయంలో అది ఈ రోజుకి అందరినీ అరెస్ట్ జరిగిపోవడం జరిగింది. ఈరోజు 4 అరెస్ట్ చేశాము. అనిల్, సంజయ్, ఒకతను సంజయ్ వర్ధన్, రాజేష్ అని వీళ్ళ 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇది ఆ అమ్మాయి కూడా డిశ్చార్జ్ అయింది, హోమ్లో ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి బాగానే ఉంది. మొత్తం అరెస్ట్ అయిపోయినారు. నిందితులందరూ ఇప్పుడు కేసరపల్లిలో మేజర్లు, మిగతా వాళ్ళు ఇక్కడ వచ్చే అనిల్ మీ వీరపనేనిగూడెం వాళ్ళు, కేసరపల్లిలో అనిల్ అతను అనిల్ ఎవరైతే ఇంటి ఫ్రెండ్సే పరిచయాలు ఉన్నాయి వీళ్ళ పాత కేసులు ఉన్నాయి, కొన్ని దానిపైన పరిచయాలు ఉన్నాయి. అనిల్ అనే అతను నేరంలో అంటే అతను ఇల్లు ఇచ్చాడు అంతే, అత్యాచారంలో పాల్గొన్నాడు. ఓకే, అంతా అది అతను నోయింది ఇదంతా.